హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే బీట్రూట్ తోటి జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలు ఎక్కువగా జామ్ బయట కొనుక్కుంటూ ఉంటారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నేనైతే 3 బీట్రూట్లను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా పీల్ చేసేసి వాటర్లో కడుక్కొని ఈ బీట్రూట్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసేసుకుందాము. ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద 3-4 విజిల్స్ వచ్చేలాగా మెత్తగా ఉడికించుకుందాము. ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మొత్తం పేస్ట్ చేసేసుకుందాము. ఈ పేస్ట్ అనేది ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా వేసుకోండి. చూసారా పేస్ట్ అనేది ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం బీట్రూట్ పేస్ట్ చేసుకున్నాం కదా జాము, అది కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్సీలో కలిదిప్పుకోండి. ఇది కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరకు ఉండాలి. కలిదిప్పుకుంటానే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా కొంచెం దగ్గరగా పడింది. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాము. ఈ బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయేలాగా ఒకసారి బాగా కలిదిప్పుకుందాము. చూసారా బెల్లం అంతా కరిగిపోయిందో. ఇప్పుడు జామ్ కూడా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ జామ్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత హాఫ్ లెమన్ పిండుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇంకా ఇప్పుడు మనకి జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా బ్రెడ్కైనా రాసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా హెల్దీ కూడా. ఇంకో నేను బ్రెడ్ మీద అయితే రాస్తున్నా చూడండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇట్లా చేస్తే పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. ఇట్లా బ్రెడ్ మీద జామ్ రాసేసుకొని మళ్ళీ దాని మీద అయితే బ్రెడ్ పెట్టేసుకుందాము. అట్లా బ్రెడ్ పెట్టేసుకొని దాన్ని మిడిల్లో కట్ చేసేద్దాము. అట్లా చేసిస్తే పిల్లలు కూడా అట్రాక్టివ్గా ఉండి తినడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.